నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్కారం అండి భరద్వాజ్ గారు. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టిన మోడీ, నేను ఈ మాట ఎందుకన్నానంటే మోడీ కర్నూలు వచ్చినప్పుడు జరిగిన సంఘటనలు అలాంటివి చూస్తే మనకి అర్థమవుతుంది. దీనిపైన మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? అంటే ఆయన ఏదో తెలుగుదేశానికి దగ్గర అవుతున్నాడని, అలాగే లోకేష్ పట్ల ప్రత్యేకమైనటువంటి ఇష్టంతో మోడీ గారు వ్యవహరిస్తున్నారని రకరకాల కథనాలు మీడియాలో మొదలైపోయినాయి ప్రచారం. ఓకే. అయితే ఈ ప్రచారం ఏదో పవన్ కళ్యాణ్ని పక్కన పెడుతున్నాడు మోడీ అనే ప్రచారం వెనకాల వ్యూహం ఏంటంటే, ఈ ప్రచారం చాలా వ్యూహాత్మకంగానే జరుగుతోంది. ఏమిటి ఈ వ్యూహం వెనకాల ప్రోగ్రాం అంటే, లోకేష్ను ముఖ్యమంత్రిని చేయటానికి, కొంత మార్గాన్ని సుగమం చేసుకోవటానికి ఓకే తిప్పలు పడుతూ ఈ వ్యూహాన్ని పన్నారాళ్ళు. పన్ని అంటే నిజానికి 24 ఎన్నికలలో, ఆ ఎన్నికల కంటే ముందు చంద్రబాబు అరెస్ట్ కాకపోయి ఉంటే, చంద్రబాబుకి ఆ పరిస్థితి లేకుండా సాధారణంగానే తెలుగుదేశం పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉంటే డెఫినెట్గా లోకేషే ముఖ్యమంత్రి అయి ఉండేవాడు. చంద్రబాబు కాదు, లోకేష్నే ముఖ్యమంత్రిని చేసి ఉండేవాడు. ఆయన కొడుక్కి పట్టాభిషేకం చేయాలని ఏ తండ్రి అయినా అనుకుంటాడు కదా. అవును, అదే చేసి ఉండేవాడు. కానీ విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ అనుమతితో, అమిత్ షా గారి అంటే పర్టికులర్గా కేంద్ర హోంశాఖ అనుమతితో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటము, రాజమండ్రి జైలుకి పంపించటము. ఆయన రాజమండ్రి జైలుకి వెళ్ళే క్రమంలో ఆయన అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే, ఇది ఢిల్లీ మద్దతుతోనే నా అరెస్టు జరుగుతోంది, ఢిల్లీకి చెప్పకుండా నన్ను డెఫినెట్గా ఇతను అరెస్ట్ చేయడు, కాబట్టి మనం ఆల్టర్నేటివ్ ట్రాక్లో వెళ్తే బాగుంటుంది. అప్పటికి పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీకి రకరకాల ప్రేమలేఖలు రాస్తున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ పోస్ట్ మ్యాన్. చంద్రబాబు గారి ప్రేమలేఖలు ఢిల్లీ దేవతకి, దేవుడికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాల్లో ఉండేవాడు ఆయన. ఇది నడుస్తూ ఉండగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి ఆయన అక్కడి నుంచి విజయవాడ కోర్టుకి, విజయవాడ కోర్టు నుంచి రాజమండ్రి జైలుకి జరిపినటువంటి ప్రయాణం మధ్యలో ఆయన ఆలోచించింది ఏంటంటే, ఇక మనం ఈ ప్రేమలేఖల కథ ముగించేసి ఆల్టర్నేటివ్ చూసుకుందాం అనే అభిప్రాయానికి వచ్చాడు. అది ఆయన్ని కలిసినటువంటి కార్యకర్తల దగ్గర అక్కడ ఎక్కడో లీక్ అయి బయటికి వెళ్ళింది. బయటకు వెళ్ళిన తర్వాత ఇండియా కూటమి నుంచి మమతా బెనర్జీ గారు వీళ్ళందరూ కూడా ప్రకటనలు ఇవ్వటం మొదలుపెట్టారు. చంద్రబాబుని అరెస్ట్ చేయడం కంటే దారుణం లేదు, ప్రజాస్వామ్యం ఏమైపోతుంది ఈ దేశంలో అన్న టైప్లో. అలాగే ఓ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటన చేశాడు, చంద్రబాబు అరెస్టు చాలా దారుణం అని. ఇలా రకరకాల ప్రకటనలు. ఈయన అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కూడా తర్వాత జైలుకి వెళ్ళిపోయాడు. ఆయన కూడా కేజ్రీవాల్ కూడా ఖండించేశాడు. ఇలా చంద్రబాబు నాయుడుకి యాంటీ ఎన్డీఏ పక్షాల నుంచి ఖండన ప్రకటనలు వెల్లువెత్తినాయి. అయితే ఈ కండిషన్లో ఆయన రాజమండ్రి జైల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ అప్పుడు ఓజీ షూటింగ్లో ఉన్నాడు హైదరాబాద్లోనే. ఉండగా ఆయనకు ఒక ఫోన్ వచ్చింది ఢిల్లీ నుంచి, బాబు నువ్వు ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ములాఖాత్ పెట్టి జనసేన తెలుగుదేశం కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మీడియాకి చెప్పు, దాంతోపాటు బీజేపీ కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి అని కూడా చెప్పాయి. అంటే ఈ మాట పవన్ కళ్యాణ్ మనసులో నుంచి రాలేదా? కలిసి పోటీ చేస్తున్నా మనసులో నుంచి కాదండి, అది ఢిల్లీ నుంచి వచ్చిన ఫోన్ మహత్యంతో ఆయన షూటింగ్ మధ్యలో ఆపి పరిగెత్తుకుంటూ రాజమండ్రి వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ములాఖాతు పెట్టి, అయ్యా మీరు ఎన్డీఏ విండోని మూసేయకండి, మూసేస్తున్నారు అనేది అర్థమవుతోంది ప్రపంచానికి, అందుకని ముయ్యకండి ఆ విండోని, అక్కడి నుంచే మీకు ఏ మేలు జరిగినా జరుగుతుంది, కాబట్టి మీరు ఆ విండో క్లోజ్ చేసి ఇంకో విండో తెరిచే ప్రయత్నాలు చేయకండి అని చెప్పి బయటకు వచ్చి మీడియా ముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి జనసేన మద్దతు ప్రకటిస్తోంది, ఈ కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడటం నా విధి అని చెప్పి మాట్లాడి, మేము వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నాం, మాతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా చేతులు కలుపుతుంది అనేటువంటి ఆశాభావంతో ఉన్నాను నేను అన్నాడు ఆయన. ఆ మీటింగ్ సందర్భంగా, ఆ ప్రెస్ మీట్ సందర్భంగా బాలకృష్ణ గారు, లోకేష్ చెరోవైపు నిలబడ్డారు ఆయనకి.
పవన్ కళ్యాణ్కి. ఇద్దరు ముఖంలో బాలకృష్ణ పెద్దగా పట్టించుకోలేదు, కానీ లోకేష్ ముఖంలో కత్తివేటుకు నెత్తుటి చుక్కలేని పరిస్థితి. అంటే అతనికి అర్థమైంది నెమ్మదిగా. ఓకే. అంటే రేపు ఎన్నికల్లో ఒకవేళ ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తే పవన్ కళ్యాణ్ కీలకంగా మారే అవకాశం ఉంది అని. ఎప్పుడైతే ఆ పరిస్థితి వచ్చిందో నెమ్మదిగా అసలు కూటమి ఏర్పాటు చేసిందే పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడిని, బీజేపీని ఒక తాటి మీదకి తీసుకొచ్చి తాను వాళ్ళతో కలిసి ఈ జగన్ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేసి ఓకే జగన్ ఓటమికి ఒక డిజైన్ రూపొందించినటువంటి రూపశిల్పి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక ఇమేజ్ జనాల్లోకి నెమ్మదిగా వెళ్ళింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగానే ఆయనకు మద్దతుగా ఈయన వారాహి వేసుకుని తిరిగాడు. అవును. ఆ తిరిగిన టైంలో ఎవరు బయటకు రావట్లేదు. తెలుగుదేశం నాయకులు కూడా గందరగోళంలో ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ ఓపెన్గా రోడ్డు మీదకి వచ్చి గొడవ చేశాడు. ఆ గొడవ చేయడంతో కింది శ్రేణి తెలుగుదేశం కేడర్లో కష్ట సమయంలో ఆదుకున్నవాడే మనవడు. కాబట్టి పవన్ కళ్యాణ్ని వాళ్ళు ఓన్ చేసుకోవడం మొదలుపెట్టారు. తద్వారా తెలుగుదేశం పార్టీ దిగువ శ్రేణి కేడర్ మనసుల్ని గెలుచుకున్నాడు ఆయన. అలా గెలుచుకుంటున్నాడు. ఇదంతా జరిగింది. తర్వాత ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ కూడా అవిధి పోటీ చేసిన సీట్లలో గెలవగలిగింది. పవన్ కళ్యాణ్ అయితే 100% స్ట్రైక్ రేట్తో ఆయన పోటీ చేసిన ప్రతి చోట గెలిచాడు. అంటే అంతకు ముందు ఎన్నికల్లో జరిగిన పరాభవం నుంచి బయటపడ్డాడు ఆయన. బయటపడిపోయిన తర్వాత అంతకుముందు ఎన్నికల్లో ఒక సీటు గెలిచారు వాళ్ళు. రాజోలు గెలిచి తిరిగి అది వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయింది ఆ సీటు. సరే, ఇలా ఏదేమైనప్పటికీ ఈ ప్రోగ్రాం అంతా జరిగిన సందర్భంగా ఎన్నికల్లో గెలవడం అయితే గెలిచారు, కానీ నేను కాదు ముఖ్యమంత్రి లోకేష్ అనే చెప్పడానికి కొంత డెలికసీ ఏర్పడింది. చేస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయాలి, ఎందుకంటే అసలు కూటమి రూపశిల్పి ఆయన కాబట్టి. అవునవును. కానీ ఎక్కువ సీట్లు గెలుచుకున్నటువంటి పార్టీగా ఈ పార్టీకే ముఖ్యమంత్రి పదవి కావాలి. పవన్ కళ్యాణ్ ఉండగా లోకేష్ను ముఖ్యమంత్రిగా ప్రకటించడానికి డెలికసీ ఫీల్ అయ్యి మళ్ళీ తిరిగి ప్రభుత్వ బాధ్యతలు తన భుజాన్ని వేసుకున్నాడు ఆయన చంద్రబాబు ఇలా చేయటం అనేది తెలుగుదేశం పార్టీలో చాలా మందికి ఇబ్బంది కలిగించింది. ఎందుకంటే యువరాజ పట్టాభిషేకము, యువరాజు మహారాజుగా పట్టాభిషేకం చేసుకోబోతున్నాడు అనే అభిప్రాయంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవ్వటం మొదలుపెట్టారు. రియాక్ట్ అయ్యి వాళ్ళు రకరకాల మాధ్యమాల ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఈ టైంలో ఇంత సీనియర్ లీడర్, ఆయన ఇంత ఏజ్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడే గనక లోకేష్ను ముఖ్యమంత్రిని చేసేస్తే ఆయన వెనకాలుండి ఈయన యాక్టివ్గా ఉండగానే ఆయన ముఖ్యమంత్రి అయితే ఈయన వెనకాలుండి తన పరిపాలనా అనుభవాన్ని రంగరించి పోయటం ద్వారా అతను ఒక అద్భుతమైన ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దితే ఇంకో 2-3 ఎన్నికలు తను లీడ్ చేయగలడు. కాబట్టి తను వెనకాలుండి గైడింగ్ ఫోర్స్గా ఉంటే బాగుంటుంది చంద్రబాబు. ఇది పార్టీ ఆకాంక్ష అని చెప్పి విపరీతంగా రాయటము మాట్లాడటము మొదలుపెట్టేశారు. ఈ మొదలు పెట్టేసిన టైంలో చంద్రబాబు గారికి ఉన్నటువంటి డెలికసీ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఉండగా ఇతని పేరు ప్రస్తావించడం కరెక్ట్ కాదు అని. అందుకని బహిరంగ వేదికల మీద లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ పట్ల చాలా విధేయత ప్రదర్శించేవాడు. అన్నా అన్నా అని. ఈ అన్నా అన్నా అనే గొడవ ఇదంతా జనాలకి నెమ్మదిగా అర్థమవటం మొదలైంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టారు అని వస్తున్నటువంటి వార్తల వెనకాల వ్యూహం కూడా అదే. ఓకే అయిపోయింది, ఏదో అయిపోయింది, మనం సంవత్సరం దాటేసాం. ఇప్పుడు పోనీ లోకేష్ను ముఖ్యమంత్రిగా ప్రకటించి ఈయన ఒక మార్గదర్శకుడిగా ఉండొచ్చు కదా. చంద్రబాబు అనే అభిప్రాయం ఉన్నవాళ్ళు, ఆ కేడరు, ఆ పార్టీ, చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం కూడా ఉంది ఈ వార్తలకి. ఆయన బయటపడ్డగానే ఆయన నడిపిస్తాడు. అలా నెమ్మదిగా లోకేష్ దిశగా ప్రజల మూడుని నడపడం కోసం లోకేష్ పట్ల నరేంద్ర మోడీ గారు ఎక్కువ ఇంప్రెషన్తో ఉన్నాడు. ఆయన లోకేష్ను హక్కును చేర్చుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మధ్యకాలంలో ఎందుకు నువ్వు ఢిల్లీ రావు ఎప్పుడు అని నరేంద్ర మోడీ గారు లోకేష్ను అడిగినట్టుగా ఒక వార్త సర్క్యులేట్ అయింది. వీటన్నిటి వెనకాల వ్యూహం అదే. అంటే లోకేష్కి ప్రామినెన్స్ పెరుగుతోంది అక్కడ పవన్ కళ్యాణ్ కంటే కూడా ఢిల్లీలో అనేది ఎస్టాబ్లిష్ చేయటం ద్వారా అతన్ని ముఖ్యమంత్రిని చేసేసి దానికి కేంద్రం ఆశీర్వాదం కూడా తీసేసుకున్నారు. కేంద్రం ఆశీర్వాదం అంటే ఇన్ ది సెన్స్ ఎన్డీఏ పెద్దలు
భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఆశీర్వాదం కూడా తీసేసుకుంటే అక్కడికి పట్టాభిషేక కార్యక్రమం పూర్తవుతుంది. అంటే ఇప్పుడు ఎన్డీఏ రెడీగా ఉందా లోకేష్కి ముఖ్యమంత్రిని చేయడానికి? ఎన్డీఏ నాయకత్వం సిద్ధంగా ఉందా లేదా అనేది చెప్పలేం, లేదనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఆచి తూచి చాలా క్యాలిక్యులేటెడ్గా వెళ్తారు, ఎవరు అవసరము ఎవరు అనవసరము అనే దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. అవును. వాళ్ళకి జగన్ ఎందుకు నచ్చలేదు, చంద్రబాబును మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు అనే దానిలో కూడా జనాలకు చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. జగన్ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది అనేది జగన్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నేతలకి కూడా గందరగోళమే. కానీ ఢిల్లీ దేవుడి దయ వల్లనే తమ ప్రతిపక్షంలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం మాత్రం ఉంది వాళ్ళకి. అది నిజం కూడా.